ఇప్పుడు చూసుకుంటే మనం నాంపల్లి కోర్టు దగ్గర ఉన్నాము. సో ఇప్పుడే మన అల్లు అర్జున్ గారికి సంబంధించి కేసు ఏదైతే ఉందో దానికి వాదోపవాదాలు కూడా ముగిసాయని చెప్పొచ్చు. సో మరి పరిస్థితి ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుంటే మన అల్లు అర్జున్ గారికి 14 రోజులు రిమైండ్ విధించారు. సో ఇప్పుడు చెంచల్గూడ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో మన అల్లు అర్జున్ గారు కూడా కోర్టు నుంచి బయటికి వచ్చి ఇంకా అటు నుంచి అటు డైరెక్ట్ గా చెంచల్గూడ పోలీస్ స్టేషన్ కి అయితే తరలిస్తున్నారు. సో మరి ఈ కేసు కోసం మాట్లాడుకుంటే మన రేవతి గారు ఎవరైతే చనిపోయారో ఆవిడ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే నేను ఈ కేసు పెట్టలేదు, సో నా తరపున కేసు పెట్టారు కాబట్టి నేను దాన్ని విత్డ్రా చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాను అన్నారు. సో మరి విత్డ్రా చేసుకుంటాను అన్న తర్వాత కూడా ఎందుకు చెంచల్గూడకి తరలిస్తున్నారు? అండ్ దట్టు మనం చూసుకుంటే 14 రోజులు కూడా ఇంకా మన అల్లు అర్జున్ గారు అక్కడ చెంచల్గూడ పోలీస్ స్టేషన్ లోనే ఉండాలి. సో మరి చూడాలి దీని వెనక ఎవరి హస్తం ఉంది, అసలు వాళ్ళ ఫ్యామిలీ అయితే మేము కేసు పెట్టలేదు అంటున్నారు, మరి ఎవరు కేసు పెట్టారు అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అండ్ బయట క్రౌడ్ కూడా చాలా వరకు ఉంది, పోలీసులు హడావిడి కూడా ఉంది. అండ్ మీడియా వాళ్ళు కూడా బయట చాలా వరకు వెయిట్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారు వస్తారు అని. ఇప్పుడు చూసుకుంటే మనం నాంపల్లి కోర్టు దగ్గర ఉన్నాము. సో ఇప్పుడే మన అల్లు అర్జున్ గారికి సంబంధించి కేసు ఏదైతే ఉందో దానికి వాదోపవాదాలు కూడా ముగిసాయని చెప్పొచ్చు. సో మరి పరిస్థితి ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుంటే మన అల్లు అర్జున్ గారికి 14 రోజులు రిమైండ్ విధించారు. సో ఇప్పుడు చెంచల్గూడ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో మన అల్లు అర్జున్ గారు కూడా కోర్టు నుంచి బయటికి వచ్చి ఇంకా అటు నుంచి అటు డైరెక్ట్ గా చెంచల్గూడ పోలీస్ స్టేషన్ కి అయితే తరలిస్తున్నారు. సో మరి ఈ కేసు కోసం మాట్లాడుకుంటే మన రేవతి గారు ఎవరైతే చనిపోయారో ఆవిడ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే నేను ఈ కేసు పెట్టలేదు, సో నా తరపున కేసు పెట్టారు కాబట్టి నేను దాన్ని విత్డ్రా చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాను అన్నారు. సో మరి విత్డ్రా చేసుకుంటాను అన్న తర్వాత కూడా ఎందుకు చెంచల్గూడకి తరలిస్తున్నారు? అండ్ దట్టు మనం చూసుకుంటే 14 రోజులు కూడా ఇంకా మన అల్లు అర్జున్ గారు అక్కడ చెంచల్గూడ పోలీస్ స్టేషన్ లోనే ఉండాలి. సో మరి చూడాలి దీని వెనక ఎవరి హస్తం ఉంది, అసలు వాళ్ళ ఫ్యామిలీ అయితే మేము కేసు పెట్టలేదు అంటున్నారు, మరి ఎవరు కేసు పెట్టారు అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అండ్ బయట క్రౌడ్ కూడా చాలా వరకు ఉంది, పోలీసులు హడావిడి కూడా ఉంది. అండ్ మీడియా వాళ్ళు కూడా బయట చాలా వరకు వెయిట్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారు వస్తారు అని. ఇప్పుడు చూసుకుంటే మనం నాంపల్లి కోర్టు దగ్గర ఉన్నాము. సో ఇప్పుడే మన అల్లు అర్జున్ గారికి సంబంధించి కేసు ఏదైతే ఉందో దానికి వాదోపవాదాలు కూడా ముగిసాయని చెప్పొచ్చు. సో మరి పరిస్థితి ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుంటే మన అల్లు అర్జున్ గారికి 14 రోజులు రిమైండ్ విధించారు. సో ఇప్పుడు చెంచల్గూడ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో మన అల్లు అర్జున్ గారు కూడా కోర్టు నుంచి బయటికి వచ్చి ఇంకా అటు నుంచి అటు డైరెక్ట్ గా చెంచల్గూడ పోలీస్ స్టేషన్ కి అయితే తరలిస్తున్నారు. సో మరి ఈ కేసు కోసం మాట్లాడుకుంటే మన రేవతి గారు ఎవరైతే చనిపోయారో ఆవిడ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే నేను ఈ కేసు పెట్టలేదు, సో నా తరపున కేసు పెట్టారు కాబట్టి నేను దాన్ని విత్డ్రా చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాను అన్నారు. సో మరి విత్డ్రా చేసుకుంటాను అన్న తర్వాత కూడా ఎందుకు చెంచల్గూడకి తరలిస్తున్నారు? అండ్ దట్టు మనం చూసుకుంటే 14 రోజులు కూడా ఇంకా మన అల్లు అర్జున్ గారు అక్కడ చెంచల్గూడ పోలీస్ స్టేషన్ లోనే ఉండాలి. సో మరి చూడాలి దీని వెనక ఎవరి హస్తం ఉంది, అసలు వాళ్ళ ఫ్యామిలీ అయితే మేము కేసు పెట్టలేదు అంటున్నారు, మరి ఎవరు కేసు పెట్టారు అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అండ్ బయట క్రౌడ్ కూడా చాలా వరకు ఉంది, పోలీసులు హడావిడి కూడా ఉంది. అండ్ మీడియా వాళ్ళు కూడా బయట చాలా వరకు వెయిట్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారు వస్తారు అని.